సమస్యలు ఎవరికీ చెప్పుకోకు. కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద సమస్యగా మారిపోతుంది. నీకు సలహా ఇవ్వటం అలా ఉంచి, వాళ్ళే నీకు వెన్నుపోటు పొడుస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నువ్వు నువ్వు చెప్పడమే ఒక పెద్ద సమస్యగా నీకు తయారవుతుంది. సరైన వ్యక్తికి చెప్తే, అదే సాల్వ్ చేసే వ్యక్తికి చెప్తే ప్రాబ్లమ్ పోతుంది. సమస్యని పెద్దగా చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ చెప్పుకునే పెద్ద సమస్య అంటూ ఏముండదు. సాల్వ్ అయ్యేవే ఉన్నా చిన్న సమస్యను పెద్ద సమస్యగా చెప్పుకోవటమే ఎక్కువగా సమస్యగా చేసుకుంటున్నారు. చాలామందికి సమస్యకు పరిష్కారం దొరకకపోవడానికి కారణం సమస్యను సరిగ్గా చెప్పలేకపోవడం. అంటే లేని దాన్ని కల్పించి చెప్పడంతో విన్నవాడు ఎదుటివాడికి ఇంకేదో చెప్తున్నాడు అని ఇదంతా గందరగోళానికి దారితీస్తుంది. నీకు నిజంగా సమస్య నీదై ఉండదు. వెంటనే సాల్వ్ ఎలా అవుతుంది సమస్య? ప్రశాంతంగా ఉంటే సాల్వ్ అవుతుంది. సమస్యలు నీలో లేవని తెలుసుకో ముందు. ఇప్పుడు ఎవరో అన్న మాటలు పెద్ద పెద్ద సమస్యలుగా సృష్టించుకొని బాధపడుతూ ఉంటారు అందరూ. అవి తలుచుకొని అప్పుడప్పుడు గుర్తుంచుకొని అప్పుడప్పుడు తలుచుకొని పెద్దవిగా చేసుకుంటారు. ఇదే సమస్యకు మూల కారణం. నిజంగా సమస్య అంటూ ఉండదు. ఒక మాటే పెద్ద సమస్యను లాగా క్రియేట్ చేసుకుంటున్నారు. సమస్యను దూరంగా ఉంచి చూడు. అప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నీ మీదకు తీసుకోవద్దు. అంటే సమస్య వేరు, నువ్వు వేరు. సమస్య నువ్వు కాదు. రెండిటికి లింక్ పెట్టడం వల్ల నీకు పరిష్కారం దొరకకుండా పోతుంది. ఇప్పుడు సమస్యను మన మీదకు రుద్దుకోకూడదు. తద్వారా నువ్వు సమస్యను సాల్వ్ చేసేవాడు అవుతావు తప్ప నువ్వు సమస్యవు కాదు అని నీకు తెలుస్తుంది. ప్రశాంత చిత్తంతో నువ్వు చూడగలిగితే, దాన్ని ఆలోచించగలిగితే ప్రాబ్లం పోతుంది. లేకపోతే అదే ఇదిలాగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఐ హ్యావ్ దిస్ కానీ ఐ హ్యావ్ నాట్ దిస్ అని తెలుసుకోవాలి. అంటే నీకు సమస్య ఉంది కానీ సమస్య నువ్వే కాదు. నువ్వే పెద్ద సమస్య కాదని నీకు తెలుస్తుంది. చాలామంది సమస్యలకు పరిష్కారం దొరకపోవడానికి కారణం ఇదే. సతమతమవుతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఎక్కువ పెద్దవి చేసుకుంటూ ఉంటారు. మధ్యలో వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది మంచి ఆలోచనకి చెడ్డ ఆలోచనకి తేడా ఇదే. స్పిరిచువల్గా పట్టించుకోకపోవటం అంటే బలుపు. కానీ